ధీరజ్ వాళ్ళ నాన్నకి అలా కావటంతో చాలా బాధపడుతూ అయితే పక్కకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ధీరజ్, నువ్వు ఏడుస్తున్నావా, నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమను చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమను చాలా గట్టిగా హత్తుకొని మరీ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ తనని చాలా గట్టిగా పట్టుకుంటూ, రే ధీరజ్, నువ్వు బాధపడకురా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేనురా ధీరజ్ అని చెప్పేసి అయితే తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా పక్కకు వచ్చేసి, అమూల్య ఇలా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఎవరో ఉండాలి, లేదంటే అమూల్య ఇలా చేసుకోదు, ఎప్పటికీ ఇలా చెయ్యదు, అమూల్యకి ఎవరో ఇలా చేయించమని చెప్పారు, అలా అందుకనే ఇలా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, అవును, అమూల్యకి ఎవరు ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ దగ్గరికి అమూల్య కత్తి తీసుకొని వచ్చి, మరి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు చేసావే అనుకో, నిన్ను చంపేసి మరి నేను జైలుకి వెళ్తాను, ఆ విషయం గుర్తుపెట్టుకో విశ్వక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు, అయినా నువ్వు అప్పుడు తాళి వేసుకొని వచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఇలాంటివి ఏవో చేస్తావు అని, అయినా నీ ఒక్కరి దాని వల్ల ఇది సాధ్యం కాదు, నీ వెనకాతల ఎవరో ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే, అవునరా, నా వెనకాతల ఉన్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, నువ్వు ఒక్కరిదానివే ఇలా చేయలేదు కదా, ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో చెప్పవే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నువ్వు ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అమూల్య విశ్వక్ దగ్గరికి వెళ్ళి మరీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మదా వాళ్ళు మాత్రం వల్లి దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా, అనుమానంగా అయితే వల్లిని చూస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.